అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో దసరా అంటే గుర్తుకొచ్చేది దేవరగట్టు బండి ఉత్సవం. ఆ బండి ఉత్సవం కాస్త సంబరంగా మారింది. ప్రతి ఏటా రక్తపాతం చెందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఏడాది కూడా బండి ఉత్సవాలకి అన్ని రంగం సిద్ధమైపోయింది. రేపటి రోజున జరిగేటువంటి బండి ఉత్సవంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అక్కడ రక్తపాతం జరగకుండా ఉండేందుకు ఎలాంటి నివారణ చర్యలు చేపట్టారనే అంశం మీద మనతో మాట్లాడడానికి కర్నూలు జిల్లా ఎస్పీ విక్రమ్ పాటిల్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ బండి ఉత్సవం సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? సో విజయదశమి రోజు జరిగే బన్నీ ఉత్సవానికి ప్రిపరేటరీ యాక్షన్స్ భాగంగా కలెక్టర్ గారు నేను 2 మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగిందండి. కలెక్టరేట్లో ఒకటి, దేవరగట్టులో ఒకటి. సో ఆ మీటింగ్లో వేరియస్ డిపార్ట్మెంట్స్ ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలి, ఆర్ఎండ్బి సైడ్ నుంచి ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, పోలీస్ అందరూ ఏమేమి చేయాలి, ప్లస్ ఈ మీటింగ్స్లో మనం ఊరు వాళ్ళని కూడా, ఊరు ప్రజల్ని కూడా ఒక భాగం చేశాము. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని లాస్ట్ 2-3 ఇయర్స్లో ఏమేమి తక్కువనే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం లైటింగ్ తగ్గిందన్నారు. సో అలాంటి ఫీడ్బ్యాక్ తీసుకొని సో ఇప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ ప్రిపరేషన్స్ ఆర్ రెడీ. సో ఇవన్నీ వీక్షించడానికి 110 సీసీటీవీ కెమెరాస్ కూడా అరేంజ్ చేసి అక్కడ టెంపరీ కంట్రోల్ రూమ్ కూడా అరేంజ్ చేయడం జరిగిందండి. సో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రేపటికి 700 మందితో పోలీస్తో మనం బందోబస్తు అరేంజ్ చేశాము. 2 అడిషనల్ ఎస్పీలు, 7 డిఎస్పీలతో పాటు మెన్ అందరూ కలిసి టోటల్ 700 to 800 పోలీస్తో మన బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది. 5 చోట్ల చెక్ పోస్టులు, 10 చోట్ల పికెట్స్ కూడా అరేంజ్ చేయడం జరిగిందండి. సో బట్ లాస్ట్ 2 weeks నుంచి యాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రిపరేటరీ యాక్షన్స్ మనం చాలా విలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ భాగంగా ఎంత తక్కువ వైలెన్స్ అనకన్నా తక్కువ ఇంజురీస్తో మనం ఈ సంబరాలు చేసుకోవచ్చో, ఏమేమి వాట్ ఆల్ వీ నీడ్ టు డూ అంటే ఆ కర్రలకి రింగ్స్ వేసుకొని వస్తారు, ఆ రింగ్స్ వేసుకొని రాకూడదు. ప్లస్ తాగొస్తారు. సో నాటుసారా కావచ్చు, వేరే సారా కావచ్చు, తాగొస్తారు. ఆ తాగి రావడం వల్ల రియాక్షన్ టైం తగ్గుతుంది. కాబట్టి తాగి రాకుండా చర్యలు తీసుకోవాలని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అవేర్నెస్ ప్రోగ్రామ్ భాగంగా. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ మనం చాలా కోఆర్డినేట్ సెర్చ్ చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో పాటు ఈ నాటుసారా ఎవరు కాస్తారో ఆ స్థావరాలని దాడి చేసి రా మెటీరియల్ ఏముందో అవన్నీ మనం ధ్వంసం చేసాము. ప్లస్ 200 మంది మనం బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగిందండి. సో గుడ్ బిహేవియర్ కోసం, అంటే పాత నేరస్తులు ఎవరున్నారు, ట్రబుల్ మోంగరర్స్ ఎవరున్నారు, ప్లస్ ఈ ఐడియా ర్యాక్ కాసేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగిందండి. సో ఎన్ఫోర్స్మెంట్, అవేర్నెస్ ఈ 2 కోణంలో మనం వెళ్ళాము. ప్లస్ రేపు బందోబస్తు కూడా మనం అరేంజ్ చేయడం కూడా జరిగిందండి. కాటన్ సర్చ్లో ఎలాంటి కర్రలు, ఎలాంటి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం? సో గవర్నమెంట్ సర్చ్లో దాదాపు 300 కర్రల్ని మనం సీజ్ చేసాము. ప్లస్ రింగ్స్ ఏముంటాయో రింగ్స్ని కూడా సీజ్ చేసాము. నిన్న ఒకటి ఈటీ యాక్స్ అంటారు కదా, అది కూడా మనం సీజ్ చేసాము. సో అది ఒక ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు కూడా పెట్టడం జరిగిందండి. అంటే గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది హింసాత్మక చర్యలకు పాల్పడేటువంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సో 2 విషయాలండి. సో ఇప్పుడు పాత నేరస్తులు ఎవరు ఉన్నారో, లేదా కొన్ని ఇష్యూస్ ఉంటాయి, సో లైవ్ ఇష్యూస్. సో ఆ లైవ్ ఇష్యూస్ని మనం చుట్టుపక్కల గ్రామంలో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆల్రెడీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ మనం 107 కింద బైండ్ ఓవర్ చేయడం జరిగింది. దాదాపు 300 మంది మనం బైండ్ ఓవర్ చేసాము. ఈ బైండ్ ఓవర్తో పాటు సీసీటీవీ కెమెరాస్, సో 110 సీసీటీవీ కెమెరాస్ ఎల్యూమినేషన్ కూడా పెంచాము. సో కొంతమందికి ఎలా ఉంటుందంటే 10,000 మంది వస్తారు కర్రలతో, ప్లస్ 1,00,000-1,500 మంది భక్తులు ఉంటారు అక్కడ. సో మనం ఏ చేసినా ఎవరికి తెలీదు అనే కోణంలో పాత కక్షలు సెటిల్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. బట్ వీ హ్యావ్ గుడ్ సీసీటీవీ నెట్వర్క్ అక్కడ, అన్నీ రికార్డ్ అవుతుంది, లైటింగ్ కూడా ఉంటుంది. సో ఈ మాట అందరికీ చెప్పడం కూడా జరిగింది. సో అందరికీ మనం ఏ చేసినా ఎవరికి తెలీదు అనే కోణంలో కొంతమంది ఆ కాన్ఫిడెన్స్లో ఉంటారు. సో అలా ఉంటే మీ మీద చట్టపరమైన చర్యలు తర్వాత అయినా గట్టిగా ఉంటుందని అందరికీ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి. అంటే ప్రతిసారి దివిటీలు విశ్లేషణ, సామాన్య భక్తుల మీద విశ్లేషణ సందర్భంలోనే ఈ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. అలాంటి వరకు ఏం చెప్తారు? సో అవి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ భాగంగా ఇవి విలేజర్స్కి మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. ఆ దివిటీలు కొంచెం తగ్గించాలని కూడా చేసాము. ఎందుకంటే పాత రోజుల్లో లైటింగ్ ఉండేది కాదు. సో దానికోసమని లైటింగ్ కోసం దివిటీలు తీసుకెళ్ళి వచ్చేవాళ్ళు. దీంతో పాటు ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఈసారి
రిక్వెస్ట్ చేయడం ఏమంటే ఈ 2 ఫైర్ టెండర్స్ పెడతారు, బట్ చిన్న రోడ్డు చాలా జనాలు ఉంటారు కాబట్టి ఆ ఫైర్ టెండర్స్ కొన్ని ప్రాంతాల్లో వెళ్ళడానికి కుదరదు కాబట్టి పోర్టబుల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, హ్యాండ్ హెల్డ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఏమున్నాయో అవి కొంచెం ఎక్కువనే ఫోమ్ బేస్డ్ హ్యాండ్ హెల్డ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఏమున్నాయో కొంచెం ఎక్కువనే పెట్టుకోమన్నాము. సో ఇమీడియట్లీ ఎక్కడైనా కొంచెం ఫైర్ అయినా ఇమీడియట్లీ ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇంటర్వ్యూన్ అయ్యి వీ విల్ ట్రై టు రెడ్యూస్ ఇంజురీస్ డ్యూ టు ఫైర్స్ ఆల్సో అండి. అంటే మద్యం సేవించడం వల్లే కొంతమంది ఇట్లా చర్యలకు పాల్పడుతున్నారు అంటున్నారు. ఈ 2 రోజుల పాటు ఏమైనా మద్యం నిషేధం ఏమైనా ఆ ప్రాంతం పెట్టి సో ఆ చుట్టుపక్కల ప్రాంతంలో రేపు ఆల్ వైన్ షాప్స్ విల్ బి క్లోజ్డ్ అండి. సో దీంతోపాటు కర్ణాటక బార్డర్ దగ్గరుంది కాబట్టి కర్ణాటక నుంచి అక్కడ షాప్స్ ఓపెన్ ఉంటాయి, అక్కడ నుంచి తీసుకొస్తామని అనుకునే వాళ్ళకి మనం ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ ఏమున్నాయో అవి కొంచెం ఎక్స్ట్రా ఫోర్స్ పెట్టి అది కూడా మనం ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో అది కూడా ఆపుతాము. ప్లస్ ఐడి లిక్కర్ లేకుండా మెయిన్ అంటే మనం నాటు సరాయి ఏముందో అవి లేకుండా చూసుకోవాలి. సో అది ఆల్రెడీ మనం రా మెటీరియల్ ఏముందో కొంతవరకు ధ్వంసం చేసాము. ఈరోజు రేపు కూడా ఆ చుట్టుపక్కల గుట్టు ఈ హిలీ టెరెన్ ఏముందో అక్కడ ఇంకొకసారి మనం ఇది ఆల్రెడీ జరుగుతూ ఉంది కూడా ఇప్పుడు కోఆర్డినేట్ సర్చ్ చేసి ఇన్ కేస్ ఎవరైనా కాస్తా ఉంటే వాళ్ళని కూడా అదుపులో తీసుకోవడం జరుగుతుందండి. ఫైనల్గా దేవరగట్టుకు వచ్చే భక్తులకి ఏం చెప్పదలుచు? సో ఈ సంవత్సరం నుంచి దేవరగట్టు పేరు వస్తేనే కర్రల సమరము, కర్రల సంవత్సరము, హింస అనే కోణంలో అందరూ ఉంటారు. ఆ కోణం నుంచి మనం సంబరము, బన్నీ ఉత్సవము, సో ఆ లైన్లో మనం ఇయర్ బై ఇయర్ తీసుకురావాలి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ వీ బిహేవ్. సో ప్రజలకి భక్తులకి ఒకటే విజ్ఞాపము, సో సంబరం ఉండాలి, సమరం ఉండకూడదు అని. సో ఆ కోణంలో మనం ఉంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్ అండి. రైట్, మొత్తంగా చూసుకుంటే సమరంగా మారకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాం. ప్రజలంతా కూడా గమనించాలి, వచ్చేటువంటి భక్తులంతా కూడా సంబరంగా చేసుకుందాం ఈ దేవరగట్టు ఉత్సవాన్ని, బండి ఉత్సవాన్ని అని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.